హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన 3 రాజధానులు అన్నారు. కానీ ఎక్సలెంట్గా 3 రాజధానులు ఒక విధంగా చూస్తే నేను పూర్తిగా అన్ని మాటలు చూసి గమనించాను. 3 రాజధానులు ఎక్సలెంట్గా డెవలప్ చేశారు. ఎస్, చూడలేదా మీరు? ఎంతటి అద్భుతమైన భవనాలు ఉన్నాయో, ఎంతటి ఫ్లైఓవర్ మీరు చూడాలి. ఎంత ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయో 3 నగరాలు. మీకు ఎవరు చెప్పుంటారు బహుశా, మీరు చూపించమంటే నేను తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. 3 రాజధానులు బాగా డెవలప్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు బహుశా మీ దృష్టిలో కనపడలేదేమో. మీరు మాకు కనిపించలేదు సార్. మీకు నేను ఎప్పుడు తీసుకెళ్ళమంటారు చెప్పండి. ఎన్ని ఫ్లైఓవర్స్, ఎంత ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి అక్కడ 3 నగరాల్లో. 3 క్యాపిటల్స్ తెలుసా మీకు? చాలా బాగా పెరిగినాయి. సో ఆ నగరాలు తెలుసా మీకు? 1 హైదరాబాద్ వెళ్ళండి, 2 బెంగళూరు వెళ్ళండి, 3 చెన్నై. ఈ 3 రాజధానులు డెవలప్ చేశారు ఆయన. అమరావతిని అక్కడ పక్కన పెట్టి విశాఖపట్నం అని చెప్పి, కర్నూలు అని చెప్పి ఆయన చేయటం వల్ల మొత్తం అంతా మిగతా 3 రాజధానులు డెవలప్ అవ్వడానికి అవకాశం ఇచ్చారనమాట. ఇది నేను అంతే తప్ప ఇవాళ ఈ నేపథ్యంలో వాళ్ళు ఇప్పుడు అప్పు ఇచ్చారు. వీళ్ళు ఏమన్నారు, వచ్చిన 15,000 కోట్లని ఆయన చెప్పగానే, వచ్చే సంవత్సరం కూడా అని శ్రీమతి పరకాల నిర్మల గారు చెప్పగానే మొత్తం బాజా బంతీలు కొడతామంటూ పెట్టారు. కాకినాడలో కాకరబోతులు కాల్చారు, కాకినాడ కాజాలు తిన్నారు, అనంతపురంలో ఆటమాబులు కాల్చారు, తాడికొండలో తాళదోవలు వేసారు. ఏంటో మాకు అర్థం కావట్లేదండి. ఇది ఏంటో బాబు, ఇది ఏమైపోయింది అనగానే మహబూబ్నగర్లో కూడా కాల్చుకుంటున్నారు. అదేంటే బాబు అంటే, హైదరాబాద్ నుంచి మా బెంగళూరు వెళ్ళే రహదారిలో ఏదో వారకోల్లో పెట్టామని ఆవిడే చెప్పారంట. హైదరాబాద్ నుంచి వెళ్ళే దాంట్లో వారకోల్లో పెడితే తెలంగాణకు వచ్చేసినట్టు తెలంగాణలో బీజేపీ నాయకులు మెంటని ధూమ్ధామ్ మొదలుపెట్టారు. నాకు అర్థమైంది, 15,000 కోట్ల రూపాయలు ఆవిడ వరల్డ్ బ్యాంకు లోన్ ఇప్పిస్తానికి ఒప్పుకున్నారు. అది ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి, ఏ సంస్థకు లోన్ ఇప్పించినా కేంద్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీగా ఉండాల్సింది కంపల్సరీ. అందుకని అదేదో ఇచ్చినట్టు కాదు, కడుతున్నట్టు కాదు. ఆంధ్రప్రదేశ్కి, హైదరాబాద్కి అడ్డుకోకే తీసుకొస్తే అప్పుడు కట్టలేకపోతే పొళ్ళు ఒడగొట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చే నిధుల్లోంచి కట్ చేసి పడేసి దానికి పెనాల్టీ ఛార్జీలు కూడా లాగేసింది కేంద్ర ప్రభుత్వం. అందుకని ఈ 30 సంవత్సరాల తర్వాత ఎక్కువ టైం ఇస్తారండి, ఎక్కువ తర్వాత పెట్టి లాక్కుంటారు. ఊరుకుంటుందండి వాళ్ళు పెట్టే కండిషన్స్ అని తీసుకుని. అది ఇప్పించడం ఈయనకి ఎందుకండి? ఆ జగన్మోహన్ రెడ్డి గారు లోన్లు ఎక్స్పర్ట్ కదా, ఆయనకు ఫోన్ చేస్తే ఆయన 30,000 కోట్లు తీసుకొచ్చి పడేస్తాడు కదా కావాలంటే అని అంటున్నాను. ఏంటండి ఇది? దానికి పండగ చేసుకుంటాం ఏంటి? ఉబ్బి తప్పిపోయిపోవడం, అసెంబ్లీలో దొరలటం అసెంబ్లీలో ఆనందంతో దొరలటం ఏంటి? ఆనందం ఏంటి? హేళ ఏంటి? డ్యూ రెస్పెక్ట్ టు దెమ్. సో ఎందుకంటే సార్, గత 10 సంవత్సరాలు చూసుకుంటే కనుక, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, గత 10 సంవత్సరాలు చూసుకుంటే కనుక ఈవెన్ ఒక 3,000 కోట్లు కూడా రాని పరిస్థితి లేదండి. లేదు, ఇదే రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోయింది ప్రజలు. అదే ప్రజలు అనుకున్నాం. సో ఈవెన్ 3-4 వేల కోట్లు కూడా రాని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2024 ఎన్డీఏ కూటమి ఫామ్ అయిన తర్వాత 15,000 కోట్ల రూపాయలు ఉంటే అప్పు వరల్డ్ బ్యాంక్ అప్పు ఇప్పిస్తున్నారా? ఇప్పుడు షూరిటీగా కేంద్ర షూరిటీ అనేది కామన్ అండి. ప్రపంచం ఈ దేశంలో 7 లక్షల కోట్లు అప్పు ఇప్పించింది అస్సాం గవర్నమెంట్ దగ్గర నుంచి కేరళ, జమ్మూ అన్నిటి కూడా సెంటర్. అది నార్మల్, లేకపోతే ఎవరు, అది వేరే సంగతి. ఓకే అప్పు వచ్చింది 15,000 రాలేదు. ఇంకా ఎప్పుడు వస్తుంది తర్వాత సంగతి నేను చెప్తారు వాళ్ళు ఏం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే వెనకబడిన జిల్లా ఏదైతే రాయలసీమ బడ్జెట్ లేదండి, ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను అనలేదు, ఒక బడ్జెట్ అంతా వెరిఫై చేసామండి. ఓకే, దాంట్లో ఒక్కడ కూడా నేను ఇప్పుడు కేంద్రం డాలర్ వాల్యూ వెళ్తే డాలర్ వాల్యూ పెరిగితే మళ్ళీ దానికి డబుల్ అవుతుంది. Grants for backward regions of Rayalaseema, Prakasam and North Coastal Andhra as stated in the act will be provided. I looked in the entire demand for grants with a tooth comb, with a microscope, and I looked at the expenditure budget. Nothing was provided. ప్రొవైడెడ్. తర్వాత ఇవ్వచ్చు ఏదన్నా. నేను ఆ రోజు అరుణ్ జైట్లీ గారికి మేము ఆయన బాగోలేదండి, మేడం అంతలా గట్టిగా పార్లమెంట్ లో మాట్లాడుతుంటే మన మంత్రులు మన పార్లమెంట్ సభ్యులు అందరూ చూస్తారా అంటే ఆవిడ ఎంక చూస్తే ప్రాబ్లమ్ మోడీ గారు ఏమనుకుంటారు భయపడి బయటికి వెళ్ళిపోయి ఉంటారు. అవును. సో వీళ్ళు భయపడుతున్నారండి. అక్కడ చికెన్ గున్యా వచ్చినట్టు, డెంగ్యూ వచ్చినట్టు భయపడుతున్నారు, దోమలకు భయపడుతున్నారు, తెలియట్లేదు. ఆ ఆదాని గారి శిష్యులను చూస్తే భయం వచ్చేస్తున్నాడు. ఆదాని గారికి అంటే ఎందుకంటే అంత భయం నాకు అర్థం కాదండి. ఒక హక్కుల కోసం నేనేమన్నా దెబ్బలాడమన్నానా? మన ప్రాంత హక్కుల కోసం కూడా చెప్తున్నాను. ఇంతకుముందు లోటు భర్తీ 3,972 కోట్ల రూపాయలు ప్లస్ సబ్జెక్ట్ కరెక్షన్కి 50 లక్షలు అంత ఇవ్వడం జరిగింది. లాస్ట్ బడ్జెట్ అమౌంట్ అప్పుడు నేను ఆ రోజు రాజా గారు వచ్చారు, అందరూ కలిసి మొత్తం అందరూ కూడా వెళ్ళామండి అరుణ్ జైట్లీ గారికి అప్పుడు రిలీజ్ చేయడానికి. అప్పుడు హాస్పిటల్ ఇద్దరు వెళ్ళమన్నారు, కానీ వారికి ధన్యవాదాలు చెప్పి వెళ్ళి అందరూ కూర్చున్న తర్వాత ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వాలని 700 కోట్లు ఎంత అంటే రావాలి కదా, ఒకసారి మేము ఇవ్వకపోతే ఎక్కడ కూర్చుంటాం అన్నాను. ఈయన ఎక్కడ దొరికాడు అని మామూలుగా మాట్లాడి
మిశ్రా గారు సెక్రటరీని పిలిచి ముందర రిలీజ్ చేయండి, మేము బయట చెప్పుకోండి ఇతను 2 daysలో వస్తుందంటే మేము చేసింది ఉడతా సాయం ఆయనతో రాష్ట్రానికి నీతి ఆయోగ్కి వెళ్తున్నాం. ఎన్నిసార్లు లేవు అలా చెప్పాలండి, 99% మీడియా వేయదు మాకు. మీ ఇది కూడా కాకుండా కేంద్ర సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి వెళ్ళిన ఏకైక ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ రోజు వరకు ఇంకెవరు రాలేదంట. మీరు కావాలంటే దాంట్లో సిన్హా గారు ఉంటారు చెప్తున్నాను. మా ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నాం, మీడియా చూపించకపోవచ్చు. ఆ రోజు వచ్చింది. అన్ని తిప్పలు పడి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు నరకయాతన పడ్డారు. ఢిల్లీకి సంచీలు శాలువాలు మోసి లడ్డూలు మోసి అని అడుగుపోయింది. మోడీ గారు ఉండగా ఎన్నిసార్లు లేరు 1 సైలు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి విగ్రహాలు కూడా మోసి ఈ నడుము వాలిపోయింది ఆయన కాళ్ళ దగ్గరికి. ఏంటండి ఇచ్చింది? కానీ జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా సంవత్సరం క్రితం ఆయన అడిగారు, మాకు ఆంధ్రప్రదేశ్కి డబ్బులు కావాలి, ఇంకో 10,000 20,000 కోట్లు ఇవ్వండి అని. అడిగితే 10,000 ఇవ్వండి, పోలవరంకి మీరు క్యాబినెట్ శాంక్షన్ చేసేయండి దగ్గరగా. వెంటనే 2 నిమిషాల్లో 10,400 కోట్ల రూపాయలు ఏ అకౌంట్లో ఇవ్వాలంటే ఆల్రెడీ లోటుపత్తి క్లోజ్ చేసాం కదా, అదేం లేదు కదండి, ఇంక ఇవ్వాల్సిన 70 కోట్లే కదా, ఆల్రెడీ ఇచ్చేసాం. పార్లమెంట్లో ప్రకటన ఇచ్చారు, లోటుపత్తి ఇంకా రావాల్సింది లేదు, మొత్తం అంత ఇచ్చామని 4 సార్లు కేంద్ర మంత్రులు ఇచ్చారు. వాళ్ళ మీద మళ్ళీ కేసు అవుద్ది. కేసు అంటే తప్పుడు సమాచారం ఇచ్చారు. ఏదోటి పాపం జగన్ అడుగుతున్నారు ఇచ్చేసేయండి అని మోడీ గారు 10,460 కోట్ల రూపాయలు సరిగ్గా సంవత్సరం క్రితం ఆంధ్రప్రదేశ్కి ఒక మొత్తం గ్రాంట్గా రోజులు ఇచ్చేశారు. ఈ సత్యం ఆంధ్రప్రదేశ్ అకౌంట్లోకి వచ్చింది, అన్నీ వెరిఫై చేసుకుంది. చాలామంది తెలియదు ఇది. ఇప్పుడు మీరు కూడా మీరు రాలేదన్నారు కదా, ఆ రోజు వాళ్ళు క్రితం సంవత్సరం 1 గంట వాళ్ళు చెప్పగానే సాయంత్రానికి 10,460 కోట్లు ఆంధ్రప్రదేశ్ అకౌంట్లో పూర్తి, ఇది లోన్ కాదండి, వరల్డ్ బ్యాంక్ లోన్ కాదు, పూర్తి గ్రాంట్గా ఇచ్చేసారు. ఇది కాకుండా 12,911 కోట్ల రూపాయలు పోలవరంకి 2,000 కోట్ల రూపాయలు అడిషన్ పెట్టి ఆమోదించేసి రిలీజ్ చేసేస్తాం. ఇది స్టేజ్ 2కి డబ్బులు అడగడానికి సంతకం పెట్టమన్నారంట. డబ్బులు చెప్పి వీళ్ళు వెళ్ళేటప్పుడు బుగ్గన గారు వెళ్ళేటప్పటికి ఈ సంతకం పెడితే ప్రజల దృష్టిలో ద్రోహం అయిపోతారు కదా. అవును. అంటే దాన్ని బ్యారేజ్ కింద పరిచయం చేసే దుర్మార్గమైన, నీచమైన, ఘోరమైన, అమానవీయమైన కుట్ర అదానీ గారు అంటే కంపెనీ చేస్తున్నారని ఆరోపణ. అందుకని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెడతాను ఉప్పలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి ఉంటుంది, ఆయన పెట్టరు. ఎందుకంటే ప్రజల దృష్టిలో శాశ్వతంగా ద్రోహం మిగిలిపోవటం ఎవరికి కూడా ఇష్టం ఉండదు. ఆయనకి డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ నుంచి వచ్చిన వాళ్ళగా ఒక పోలవరం ప్రాజెక్ట్ని అందుకని వెళ్ళిన తర్వాత చెప్పారు, నేను స్టేజ్ 2 కాదు, నేను మొత్తం చేస్తాను. ఎందుకంటే వాళ్ళు దుర్మార్గమైన కుట్ర చేస్తున్నారు. ఇవాళ అదానీ గారి వచ్చి ఆంధ్రప్రదేశ్లో స్లీపింగ్ సెల్స్ పెట్టారండి. వీళ్ళు ఏమంటారు తెలుసా, పోలవరం ప్రాజెక్టు రిహాబిలేషన్ పాప మేమంతా తిరిగి వచ్చాం, వీళ్ళు ఎవరు మాట్లాడాలి అంతకుముందు ఒక్క మనిషి కూడా పాపం వాళ్ళ గురించి కన్నీటి బొట్టు కూడా రాల్చలేదు గత 5 సంవత్సరాలు. మేము తిరిగాం, వామపక్షాలు పాదయాత్ర కూడా చేసాము నిర్వాసితుల కోసం. వామపక్షాలతో పాటు నేను వాళ్ళైతే పాపం చాలా కష్టపడ్డారు. అన్ని చోట్ల తిరిగాం, అక్కడ హెల్త్ క్యాంపులు పెట్టాం, లేకపోతే చాలా ఎక్కడెక్కడ ముంపు గ్రామాల్లో వెళ్ళొచ్చాం. ఆ సమయంలో మేము వెళ్తుంటే ఆ రానాళ్ళు ఇప్పుడు వచ్చి ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ అదానీ గారి బ్యాచ్ వచ్చి మనం ఈ రిహాబిలేషన్కి డబ్బులు మోడీ గారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు 100% అక్కర్లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పొళ్ళోడు కొట్టి సెస్ చేసి వసూలు చేస్తే ఎలా ఉంటుందని దానికోసం మోడీ గారు అనుమతి తీసుకుందని మొదలుపెట్టారు. కావాలంటే వీడియోలో పంపిస్తాను మీకు. ఆంధ్రప్రదేశ్ పెళ్లి దగ్గర అనంతపురం టు ఇచ్చాపురం, శ్రీకాకుళం ప్రజల దగ్గర పొళ్ళోడు కొట్టి సెస్ చేసి అప్పుడు ఆ సెకండ్ రిహాబిలేషన్కి మనం ప్రజలకు ఇద్దాం. పాపం మోడీ గారిని అదానీ గారిని అడిగితే బాధపడతారంట. ఇదేంటి నాకు అర్థం కాదు. ఇంత దౌర్భాగ్యత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల్ని, తెలుగు జాతి ఆత్మగౌరవం తాకట్టు పెట్టి తత్వం నేను లేదండి. ఏ జాతి చరిత్రలో ఉండదు. కులగజ్జి, మత పిచ్చి, సినీ ప్రభావం పెరిగిపోయిన దగ్గర ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఏ రాష్ట్రంలోనే. ఇది దురదృష్టకరం. ఇవాళ మనం మాట్లాడుతుంటే కోపం వస్తుంది, రావచ్చు కొంతమంది, కానీ భావితరాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఉద్యమం 2014 చెప్పాను 19 తర్వాత ఇంకా ఉద్యమంగా ఉద్యమం చేసిన వాళ్ళు మీడియా చూపించకపోవచ్చు, చేసిన వాడిని మాట్లాడుతున్నాను. ఇది మంచి ప్రయత్నం. గోల్డెన్ ఆపర్చునిటీ, డ్యూ రెస్పెక్ట్తో హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మంచి ఆపర్చునిటీ వచ్చింది. డెఫినెట్గా ఇవాళ మొత్తం మీరు గమనించండి. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పనిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణకు 5,000 కోట్లు ఇచ్చి ఇంతకుముందు 10 ఏళ్ల కంటే ఎక్కువ ఇచ్చామని దిక్కుమాల గ్రాఫ్లని చూపిస్తున్నారు ఆ అదానీ గారి అండ్ కంపెనీ బ్యాచ్ మంత్రివర్గం. దయచేసి ఒకటే అడగండి, ఈ సంవత్సరం ఆ గుజరాత్కి వేసుకుంటున్న బుల్లెట్ రైలు కోసం ఈ సంవత్సరం క్రితం సంవత్సరం కలిపి ఈ సంవత్సరం 21,000, లాస్ట్ ఇయర్ 19,000 అంట 40,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెట్టింది ఈ కేంద్ర ప్రభుత్వం. ఇది కాకుండా ఆ గుజరాత్ ఇంకా రైల్వే కథనం మనకు 5,000 కోట్లు భిక్ష వేసి లేకపోతే 8,000 కోట్లు పెట్టి మీరు పండగ చేసుకుంటుంటే ఇక్కడ దొర్లి పొట్ట బాజాలు వాయిస్తున్నారండి ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్. దయచేసి అడగండి. ఇట్స్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి. మన హక్కుల కోసం మనం మాట్లాడుతున్న వాళ్ళు మొత్తం గుజరాత్కి 9,60,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు పైప్ లైన్లో కానీ ఇంప్లిమెంటేషన్లు కానీ ఉంటే ఏమున్నాయండి? అది ఒరిజినల్ బయట పెట్టే డెవలప్మెంట్ ప్రాజెక్టులు. ఇంకోటి కూడా చెప్తున్నా, దయచేసి రేవంత్ రెడ్డి గారు ప్లీజ్
ఇది పాయింట్ నోట్ చేసుకోండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా గుజరాత్లో ఒక పరిశ్రమ పెడుతుంటే ఆ పరిశ్రమ ఒక 100 ఉద్యోగాలు ఇస్తే, అంటే ఒక ఉద్యోగానికి 3.2 కోట్లు ఉచితంగా ఈ దేశం సబ్సిడీ ఇస్తుందంట ఆ కంపెనీకి. అంటే 10 ఉద్యోగాలు ఇస్తే 32 కోట్లు, 100 ఉద్యోగాలు ఇస్తే 320 కోట్లు, 10,000 ఉద్యోగాలు ఇస్తే 32,000 కోట్లు. ఈ దేశం సబ్సిడీ రూపేనా క్యాష్ రూపేనా అమెరికా కంపెనీకి 32,000 కోట్లు, లేదా 5,000 ఉద్యోగాలు కల్పిస్తే 16,000 కోట్లు ఇచ్చిన కంపెనీ అంతా పెట్టినామండి, పెట్టుబడి పెట్టిన తర్వాత. ఇది నేను చెప్తే నమ్మరు మీరు ఎవరు. నేను చెప్తే నమ్మశక్యంగా లేదు. ఇంత దోసి పెడతాడా? ఈ దేశం అంతా తీసుకెళ్ళి మనం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో 100 రూపాయలు మనం పన్ను కడతానే, తిరిగి మన రాష్ట్రాలకు ఇచ్చేది 40 నుంచి 60 రూపాయలు ఇస్తున్నారు. మరేమో ఆ బీహార్కి దానికి 100 రూపాయలు వాళ్ళు కడతంటే 300 రూపాయలు ఇస్తున్నారని తెలుసు కొంతమందికి. కానీ ఇంతగా దోచిపెడతాం అన్యాయం. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడి తప్పు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాతో ట్రోలింగ్ కాదు, వాస్తవం కాదు, ఒకసారి నెట్లో కొట్టుకోమండి. నేను చెప్పలేదు, ఈ దేశ ఇండస్ట్రీస్ మినిస్టర్ స్వయాన చెప్పారు. ఆ కంపెనీ పేరు మైక్రాన్, ఇంకా చాలా ఉంటాయి. ఇదేమీ న్యాయం అండి? అక్కడ ఒక 5,000 ఉద్యోగాలు ఇస్తే 16,000 కోట్లు పెట్టా అది ఆ దేశంలో కంపెనీకి సబ్సిడీ ఇచ్చేస్తారా? తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పెడితే ఇవ్వకూడదు? ఆంధ్రప్రదేశ్కి అయితే ఖచ్చితంగా విభజన హామీలో రాయితీలు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని ఉంది కదా. ఇక్కడ అడగరు. మాకు మార్పు వచ్చింది, ఆనందం వచ్చింది నిజంగానే. ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ అయితే ఉందండి ఆంధ్రప్రదేశ్లో. మిగతా వాళ్ళని ఏమైనా అనుకోవచ్చు, కానీ నేను వర్గ వ్యతిరేకం కాదు. ఇవాళ నేను చెప్తున్న సత్యం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వచ్చిన ఆ దాష్టీకం అనేది ఏదేదో వచ్చిందో, ఆయన మంచి పనులు కొన్ని నవరత్నాల్లో 8 రత్నాలు ఇంప్లిమెంట్ చేసి ఉండొచ్చు, ఐఎమ్ నాట్ డెనింగ్ దట్. కానీ మొత్తం ఏదైతే వచ్చిందో దాని మీద నెగిటివ్ ఉంది, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ నడుస్తుంది. ఇది వాస్తవం, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.